నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. సో నిన్న మొన్నటి వరకు అయితే జనసేన పార్టీలో చేరుతాను అనుకున్న ముద్రగడ పద్మనాభం గారు అనూహ్యంగా వైసీపీలోకి వెళ్తానన్నట్టు మనకి ప్రకటన చేశారు. అయితే అదే విధంగా ఇప్పుడైతే తనకి షాకుల మీద షాకులు తగులుతున్నాయని అనుకోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు అయితే తను వైసీపీలో చేరడానికి ముందు ఒక లేఖ అయితే విడుదల చేశారు. ఇప్పుడైతే మనం ఆ లేఖ చూద్దాం. ఫస్ట్ అయితే ఇది వచ్చేసి తను ఫస్ట్ ముద్రగడ పద్మనాభం గారు అయితే ఫస్ట్ అంటే వైసీపీలోకి వెళ్లే ముందు రాసిన లేఖ ఏంటంటే, ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు మీ అందరికీ మీడియా ద్వారా తెలుసు అని అనుకుంటున్నానండి. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలోకి వెళ్లాలని మీ ఆశలతో నిర్ణయం తీసుకున్నానండి. మరలా వారిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి మీ సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానండి. వారి ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పథకాలతో పాటు వీలైనంత అభివృద్ధిని వారితో చేయించాలని ఆశతో ఉన్నానండి. మీ బిడ్డనైనా నేను ఎప్పుడు తప్పు చేయలేదండి, చెయ్యను కూడా. ఇది వచ్చేసి మనకి ఏంటంటే, సో ఈ లేఖలో చూసుకున్నట్టయితే డేట్ వచ్చేసి 14/3/2024 వైఎస్ఆర్సీపీలోకి చేరటకు ఉదయం 8 గంటలకు కిల్లంపూడి నుంచి తాడపల్లికి ప్రయాణం అవుతున్నానండి. మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు కూడా పాల్పంచుకోవడానికి రావాలని ప్రార్థిస్తున్నానండి అని చెప్పేసి లేఖ రాశారు. అండ్ ఆ లేఖలో చూస్తున్నట్టయితే చిన్న మనవి క్షమించండి. అదేంటంటే, ఈ ప్రయాణంలో మీకు కావాల్సిన ఆహారం, ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోవాలని కోరుకుంటున్నామండి అని రాసిన వ్యక్తి. అయితే ఇప్పుడు చూస్తున్నట్టే ప్రస్తుతం మనకి ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేఖ రాశారు. ఆ లేఖ ఏంటో కూడా మనం చూద్దాం. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ లేఖ అయితే మీరు పరిశీలించినట్టయితే ఇక్కడ మనకి ఏం రాశారంటే, 14/3/2024 తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలోకి మీ అందరి ఆశీస్సులతో వెళ్లాలని నిర్ణయం తీసుకొని మీకు లేఖ ద్వారా తెలియపరిచి ఉన్నానండి. ఊహించని దానికన్నా భారీ స్థాయిలో స్పందన రావడం మీదట వారికి సెక్యూరిటీ ఇబ్బంది వల్ల ఎక్కువ మంది వస్తే కూర్చోడానికి కాదు, నిలబడడానికి కూడా స్థలం సరిపోదు, మరియు వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేయడం చాలా ఇబ్బంది అని చెప్పడం వల్ల తాడపల్లికి మనమందరం వెళ్లే కార్యక్రమం రద్దు చేసుకున్నానండి. మిమ్మల్ని నిరుత్సాహపరిచినందుకు మరొకసారి క్షమాపణ కోరుకుంటున్నానండి అని చెప్పేసి రాశారు. అయితే ఈ నెల 15 లేదా 16 తేదీలలో నేను ఒక్కడిని తాడపల్లి వెళ్లి ముఖ్యమంత్రి గారి సమక్షంలో పార్టీలో చేరతానండి. మీ అందరి ఆశీస్సులు వారికి నాకు తప్పకుండా ఇప్పించాలి అని కోరుకుంటున్నానండి. ఇట్లు ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పేసి మనకైతే ఈ లేఖ, ఇప్పుడు వచ్చిన లేఖ అయితే ఇది. అంటే గతంలో చూసినట్టయితే మీరందరూ మీ వాహనాల్లో రావాలి, మీకు కావాల్సిన ఆహార పదార్థాలు అన్ని తీసుకొని రావాలి అని చెప్పిన ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు మాత్రం తాను ఒక్కడిని అంటే ఒక్కరినే వెళ్ళి తాడపల్లి ప్యాలెస్ లో మన జగన్ గారి సమక్షంలో అయితే తాను చేరుతానని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే మరి ముద్రగడి గారికి అంత పాతకాలంలో ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఇప్పుడు లేదని చెప్పుకోవాలంటే, ఒకప్పుడు చూసినట్టయితే ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమకారుడు. అంటే కాపుల కోసం ఎన్నో రకాలుగా ఆయన ఉద్యమించారు. అయితే ఒకనొక టైంలో జనసేన అని పవన్ కళ్యాణ్ గారికి కూడా అనేక లేఖలు రాసిన సందర్భాలు చూసినాం. మనకి ఏంటంటే తన పార్టీలో కూడా జాయిన్ అవుతారు అనుకున్నాం. కానీ అనూహ్యంగా తను వైసీపీలోకి రావడం, అంటే వైసీపీలోకి వెళ్తున్నానని చెప్పడం, అండ్ ఈ 2 లేఖలు కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరి ముద్రగడ పద్మనాభం గారు ఎలా ఉండిపోతుంది ఇంకా అనేది, ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అని అయితే మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.